హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నేను మండే వ్లాగ్ పెట్టలేదు కదా! అదేమంటే నేను మండే మోస్ట్‌లీ వ్లాగ్ పెట్టేస్తాను అనుకున్నాను. అందుకనేసి నేను అప్డేట్ కూడా చేయలా. తర్వాత అనిపించింది కమ్యూనిటీ పోస్ట్‌లోనే అప్డేట్ చేసుంటే బావుండే అనిపించింది. అంటే ఈ సండేనే అయిపోయిందనమాట ఫిజ్ గాడి గుండు ఫంక్షన్. చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా జరిగింది. అందరొచ్చారు. నేను ష్యూర్‌గా తొందరగానే అప్‌లోడ్ చేస్తాను. కాకపోతే ఏమంటే నాకు ఇలాంటివి ఫెస్టివల్ వ్లాగ్స్ అయినా ఇలా ఏదైనా జరుగుతాయి కదా ఫంక్షన్స్ ఇంట్లో. సో, అట్లాంటి వ్లాగ్స్ అయినా నేను వెంటనే పోస్ట్ చేయలేననమాట. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను. ఇంకా మెయిన్‌గా ఫ్యామిలీతో ఉంటాను. చాలామందొస్తారు. అలాంటప్పుడు నేను రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేయడం అస్సలు కుదరదు. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోతుందిలే అనుకుంటే పర్వాలేదు. అసలు నాకు 2 ½ 3 అవర్స్ వరకు పడుతుంది. ఒక కంప్లీట్ 3 అవర్స్ నేను ఫ్యామిలీకి దూరంగా అట్లా ఉన్నానంటే బావుండదు. ఇంకోటేమంటే నాకెప్పుడెప్పుడు కిందకెళ్ళిపోదామా అంటే నేను పైన రూమ్‌కొచ్చి వాయిస్ ఓవర్ చేసుకుంటాను తిరుపతిలో ఉంటే. ఇంకెప్పుడెప్పుడు ఫ్యామిలీతో కిందకెళ్ళిపోదామా వెయిట్ చేస్తుంటారు అందరూ నాతో. అలానే ఉంటుంది. సరిగ్గా నేను వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా ఇవ్వలేను ఒక్కొక్కసారి ఫంక్షన్స్ ఉన్నప్పుడు. సో, అట్లా కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు కూడా నేను అసలు వ్లాగ్ పెట్టను అనుకో. ఈరోజు లేట్ అయినా పర్వాలేదు. 3కి కాకపోయినా 4కైనా పెడదాం, 5కైనా పెట్టేద్దాము. వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అన్నట్టుగా నేను ఈరోజు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఐ మీన్ ఈరోజే మార్నింగే ఇప్పుడే ఇస్తున్నాను. ఇంక ఈరోజే పెట్టేద్దాము అనుకుంటున్నాను వ్లాగ్. ఇంకా నాకు కుదిరినప్పుడంతా మోస్ట్‌లీ పెట్టేస్తాను ఇప్పటి నుండి. హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాము అనిపించింది. ఎందుకంటే నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. నార్మల్‌గా మమ్మీ, డ్యాడీని ఇంకా మా అత్తయ్యని చూస్తూ ఉంటాను కదా! ఎంత యాక్టివ్ పర్సన్స్ అంటే చెప్పలేను అంత యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు ఎక్కడ మోకాలు నొప్పులు అనేసి పాపం. ఒక ఏజ్ వస్తే అలాంటి పెయిన్స్ ఉంటాయి. మనకు కూడా ఇంకా వర్క్ చేసుకుంటా ఉంటాము. అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి బెడ్ నొప్పి అంటూ, హ్యాండ్స్ పెయిన్ అంటూ, మా సుదర్శన్ షోల్డర్ పెయిన్ అంటుంటారు. సో, ఎట్లాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయో కదా! సో, మెయిన్‌గా ఇప్పుడు మమ్మీ, డ్యాడీని, ఆంటీని అలా తీసుకున్నామంటే ఇంకా వాళ్ళైతే పాపం చాలా సఫర్ అవుతా ఉంటారు. మా ఆంటీని చూస్తుంటాను ఎక్కువ వస్తా ఉంటారు. మోకాలు నొప్పులు అంటారు, మెడ నొప్పి అంటారు, ఇంకా ఏదేదో పెయిన్స్ అంటా ఉంటారు. సో, అట్లా నేను అనిపించింది నాకు సరే ఏం చేద్దాం అబ్బా ఆంటీకి ఇట్లా సఫర్ అవుతున్నారు కదా అనేసి. ఇంకా ఓలిని ఉంది కదా మీ అందరికీ తెలుసు. సో, ఓలిని ఏమంటే మెడి బడ్డీ అనే వాళ్ళతో అసోసియేట్ అయిందన్నమాట. సో, అలా అసోసియేట్ అయ్యి మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. అదేంటి అంటే ఓలిని మెడి బడ్డీ. ఇంకా నాకు తెలిసిన వెంటనే వాళ్ళ వెబ్సైట్‌కి నేను విజిట్ అయ్యాను. సో, చూద్దాము ఎట్లా ఉంటుందో, ఆంటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము, ఏమైనా యూజ్ అవుతుందేమో, వర్క్ అవుతుందేమో అనేసి ట్రై చేద్దాం అనేసి వాళ్ళ వెబ్సైట్‌కి నేను విజిట్ చేశాను. సో, వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసామంటే కూపన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఎంబీఐ ఓలిని అనేసి. సో, ఆ కూపన్ కోడ్ యూజ్ చేసామనుకోండి మనకి ఫ్రీ కన్సల్టేషన్ దొరుకుతుంది ఆర్థోపెడిక్‌కి. ఇంకా భలే అనిపించింది నాకు. దాని తర్వాత ఏమంటే సో, నేను ఎంబీఐ ఓలిని అనే కూపన్ కోడ్ యూజ్ చేసి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకున్నాను. జస్ట్ అలా విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకుందాము అనుకున్నాను. జస్ట్ 10 మినిట్స్‌లో వాళ్ళు మనకి కన్సల్టేషన్ బుక్ చేసేసారు. సో, వాళ్ళు ఇంకా ఆంటీ గురించి అని చెప్పాను. అంత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ట్రీట్మెంట్ చాలా యూస్‌ఫుల్ అనిపించింది. ఇంకా ఆంటీకి ఏమంటే ఇంకా ఏమంటారు ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజెస్ చెప్పారు. ఏమేమి చేయాలి ఏంటి అనేది. డయట్ కూడా ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఏమంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేంజ్ చేస్తారనమాట. ఎలా ఉండాలి ఏంటి అని అన్నీ చెప్పారు. సో, దాంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఏమంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏమంటే ఓలిని సజెస్ట్ చేశారు. నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ ఓలిని అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. అలాంటిది ఇంకొక ఎక్స్పర్ట్ దాన్ని మనకి సజెస్ట్ చేస్తారంటే చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇంకా ఓలిని తీసుకున్నాను. ఇంకా ఓలినిలో ఎక్స్ట్రా ఎలిమెంట్ డైక్లోఫినాక్ అనేది ఈజీగా తొందరగా తగ్గిపోతుంది. ఇంకా నాకు ఒకటి అనిపించింది ఇదంతా చూసిన తర్వాత ఏమంటే ఇప్పుడు మనకి ఏదైనా పెయిన్స్ ఇంకా ఏదైనా ఉంది అంటే మనం మన ఫ్రెండ్స్కి నైబర్స్కి చెప్పుకుంటాం. వాళ్ళు ఏమంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సజెషన్స్ ఇస్తారు. ఆ ఆయింట్మెంట్ పోయండి, ఈ క్రీమ్ పోయండి, ఆ ట్యాబ్లెట్ వేసుకోండి. సో, అదంతా వినకుండా మనం మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యామనుకోండి, మంచి సజెషన్ తీసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది అనిపించింది. సో, అలాగా మీకు కూడా ఒక మంచి డాక్టర్ సజెషన్ కావాలి, మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రము నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. వాళ్ళది మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు హెల్ప్ అయిన నెంబర్ ఇస్తాను, అట్లనే కూపన్ కోడ్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా మా అత్తయ్య విషయంలో మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. సో, నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఓలినికి. ఇంకా ఇక్కడ ఏమంటే టెడ్డీకి నేను ఒక నైట్ డ్రెస్ ఆర్డర్ చేశాను. అమెజాన్‌లో తీసుకున్నాను. ఎప్పటి నుండో ఇలాంటి నైట్ డ్రెస్ అడుగుతూ ఉంటుంది. ఏమంటే స్వెటర్స్ లాగా ఉంటాయి కదా ఉలెన్‌వి. సో, అట్లా ఉంటుంది. చాలా చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. వేసుకుంటే చల్లే ఉండదు. సో, బెంగుళూరులో ఉన్నప్పుడంతా పాపం చాలా చలిగా ఉంటుంది టెడ్డీకి. అంటే నార్మల్‌గా సమ్మర్ వచ్చినా కానీ బెడ్‌షీట్ కప్పుకొనే పడుకుంటుందనమాట. అట్లా ఉంటుంది. ఇంకా నాకు అలాంటి నైట్ డ్రెస్ ఒకటి కొని అనేసి అడుగుతానే ఉండేది ఎప్పటి నుండో. అది అప్పుడంతా నేను చూసేదాన్ని 2000 అని 3000 అని అట్లా ఉండేది ఆ మెటీరియల్ ఆ ఫ్యాబ్రిక్‌ది.
కానీ ఎందుకో తెలీదు అంటే ఆఫర్స్‌లో ఏమైనా చూసానో, డీల్ ప్రైస్‌లో ఉన్నప్పుడు చూసానో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఇంకా అమెజాన్‌లో 799 ఉండిందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉండింది. ఇంకా టెడ్డీకి ఇష్టమైన కలర్‌లో గూడా అంటే లైట్ బ్లూ, స్కై బ్లూ కలర్‌లా ఉండిందనమాట. సో, బ్లూ కలర్ తీసుకున్నాను. పింక్‌లో గూడా ఉండింది. ఇంకా ఇది తీసుకొని సర్ప్రైజ్ చేశాను. "నీకిష్టమైన నైట్ డ్రెస్ రా" అంటే ఎంత హ్యాపీ అనిపించేసిందో టెడ్డీకి. ఇంకా మేము గుండు ఫంక్షన్‌కనేసి ఊరికి బయలుదేరేసాం. వీళ్ళు సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళారు, వీళ్ళు స్కూల్‌కి వెళ్లారు, వచ్చేసారు. నేను చెప్పాను కదా! బెంగుళూరులో వ్లాగ్స్ ఎక్కువ తీయలేదని. సో, అప్పుడప్పుడు అక్కడక్కడ తీసింది నేను కొన్ని క్లిప్స్ పెట్టాను. సో, ఇంకా ఇది లాస్ట్ వెన్స్‌డే వ్లాగ్ అనమాట. అంటే ఆ రోజు వెన్స్‌డే ఈవినింగ్ 5:00కి అలా బయలుదేరాం. లేట్ అయిపోయింది ఆ రోజు. సుదర్శన్ ఆఫీస్ ఉండింది. సో, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంక థర్స్‌డే మాత్రం లీవ్ తీసుకుందాం. ఫ్రైడే ఎలాగో హాలిడే ఉంటుంది రిపబ్లిక్ డే అన్నట్టుగా ఇంకా మేము సండే ఫంక్షన్ ఉంటుంది. 28th జాన్ ఫంక్షన్ జరిగిందనమాట ఫిజ్ గారిది. సో, ఇంకా వెళ్తూ వాడి కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా! సుదర్శన్ అయితే అసలు ఒప్పుకోలేదు. "ఏం బుజ్జు మనకి గిఫ్ట్‌లు అంటావు" అట్లా అంటే నేను అన్నాను, "బాబా గుర్తుగా ఉంటుంది గుండు ఫంక్షన్ అంటే." మేము రూబీకి కూడా అట్లే అన్నాడు సుదర్శన్. రూబీకి కూడా "వద్దు ఏం బుజ్జు" అనేసి తిట్టాడు. అంటే తెలుసు కదా మా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా బాండింగ్ ఎలా ఉంటుందో. అట్లా మామూలుగా అందరం ఒక్కటేగా ఉంటాము. అలా బయట వాళ్ళలాగా ఏంది గిఫ్ట్‌లు ఇచ్చేది అట్లా అని తిడతా ఉంటాడు సుదర్శన్ ఇట్లాంటివి ఏమైనా చేస్తే నేను. కానీ నేనేమంటే నాకు గిఫ్ట్స్ అంటే ఇష్టము. అట్లా నేను రూబీకి కూడా ఒక కడియంలాగా తీసుకున్నాం వాడు గుండు ఫంక్షన్‌కి. సో, అప్పుడు మామూలుగా నాకు అంత గోల్డ్ మీద అంత తెలీదు అసలేమి ఎలాంటిది ఇవ్వాలి ఏంటి అనేది. జస్ట్ కడియం అనుకున్నాము ఇచ్చేసాము. కానీ ఇంకా ఫిజ్ గాడికి ఏమంటే ఇంకా అలాగే వస్తూ బెంగుళూరు నుండి చిత్తూరు దీంట్లో లలితాకి వెళ్ళాం. అప్పుడు రూబీకి కూడా డైమండ్‌వి తీసుకున్నాం కదా స్టడ్స్. సో, ఆ లలితాలో చాలా కలెక్షన్ ఉంది. చాలా బాగుంది అన్నట్టుగా ఇక్కడికే వచ్చాం మళ్ళీ మేము. ఇంకా ఈసారి ఫిజ్ గాడికి ఏమంటే బ్రేస్లెట్ తీసుకుందాం అన్నాడు. బాబా గర్ల్స్‌కి బ్రేస్లెట్ బాగుంటుంది, బాయ్స్‌కి కడియం బాగుంటుంది. మనం రివర్స్ చేస్తున్నాము. వీడికి కడియం తీసుకుందాం బాబా అంటే, కడియంస్ ఉన్నాయా అట్లా అడిగామంటే, ఇక్కడ కడియం లేదు, పుట్టిన పిల్లలకి ఉన్నాయి, కొంచెం పెద్ద పిల్లలకి లేవు అనేసి అన్నారు. సో, కనీసం బ్రేస్లెట్స్ అయినా చూపించండి అంటే కొన్నే చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా ఇక్కడ లలితాలో రింగ్స్ కూడా లేవంట కనీసం చిన్న పిల్లలకి అలాంటివి కూడా ఏమి ఉండవంట. ఇంకా ఒక బ్రేస్లెట్ నచ్చింది, టెడ్డీ హ్యాపీకి నచ్చింది, నాకు కూడా నచ్చింది. ఇంకా సుదర్శన్ సరే తీసుకుందాము, అయినా ఒకసారి కడియం చూద్దాం అన్నట్టుగా చూసాము. చిన్న పిల్లలకి ఉంటాయి కదా! సో, అవి లేదా గర్ల్స్‌వి అట్లా ఉన్నాయి. ఇంకా మాకు నచ్చలేదు. సో, కొన్ని బ్రేస్లెట్స్ చూసాం. అన్నిట్లో ఏమంటే మాకు ఒకటి నచ్చింది. టెడ్డీ హ్యాపీకి అయితే ఇంకా నచ్చింది. ఇదే తీసుకుందాం ఫిజ్ గాడికి అనేసి స్టార్ట్ చేశారు. సో, ఇదే అనమాట కప్ కేక్ ఉంది మధ్యలో. చాలా బాగుండింది. ఇంక ఇది వచ్చేసి మాకు 6.2 గ్రామ్స్ పడిందనమాట. చాలా ఓకే తీసుకుందాము అనిపించింది. సుదర్శన్ కూడా ఓకే బుజ్జు సరే ఇదే బాగుంది అన్నిటికంటే వాడు డిఫరెంట్‌గా ఉంటుందో తీసుకుందాము అనేసి అన్నాను. నేను మళ్ళీ అనుకున్నా అందరు బ్రేస్లెట్స్ ఇస్తారు ఎవరా అంటే మిగతా వాళ్ళందరూ వస్తారు కదా గిఫ్ట్స్ ఇవ్వడానికి. బ్రేస్లెట్స్ ఇచ్చేస్తారేమో అనుకున్నాను. అట్లా అంటే ఇంకేదైనా యూనిక్‌గా చూద్దామా అనుకుంటే అసలు చిన్నపిల్లల కలెక్షన్ తక్కువ ఉన్నాయన్నమాట అక్కడ. సరే చైన్స్ అంటే నార్మల్ కామన్ కదా! ఇప్పుడు వెయిట్‌లెస్ అంటూ ఎట్లా అంటే చాలా చైన్స్ కూడా చూసాం మేము. వెయిట్‌లెస్సే ఉంది. చూడడానికి పెద్దగా గ్రాండ్‌గా ఉన్నాయి. కానీ 4 గ్రామ్స్‌లో, 6 గ్రామ్స్‌లో అలా చైన్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఎందుకో మాకు బ్రేస్లెటే నచ్చింది. వాడికి బాగుంటుందనేసి ఇంకా ఫైనల్లీ అది తీసుకునేసాము. ఇంకోటి కూడా రింగ్స్ కూడా ఉంటే బాగుండబ్బా అనుకున్నాము. కొంచెం వెయిట్‌గా మంచిగా ఉండేది తీసుకుందాం. వాడు సన్నగా ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్దగా అయినా గాని వేసుకుంటాడు తీసుకుందాం అనుకున్నాం. కానీ వాడికి లేవు అక్కడ లలితాలో. సో, ఏదో ఒకటి తీసేసుకుందాం బుజ్జు టైం అయిపోయింది మనకి. అప్పుడు లేట్ నైట్ అయిపోయింది అసలు మేము ఇక్కడికి ఇంకా ఆకలేసేస్తా ఉండింది. ఏ హోటల్స్ లేవు. చిత్తూరులోనే ఇంకా అట్లా హైవేకి వస్తా ఉంటే తబూన్ రెస్టారెంట్ ఉండింది. సో, దీనికి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం వచ్చాము దీనికి తబూన్‌కి. తిరుపతిలో కూడా ఉంది. ఎప్పటి నుండి వెళ్ళాలి తబూన్‌కి అనుకుంటా ఉంటాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి అస్సలు ప్లేసే లేదు. అంటే ఇక్కడ మండీ స్టైల్ ఉంటుంది కదా! అంతా. సో, అక్కడ అసలు అట్లా కూర్చుందాం కింద కూర్చొని తినేదానికి అట్లా అంటే అక్కడ అంతా ఫిలప్ అయిపోయి ఉన్నారు అసలు. ఇంకా ఇక్కడ చైర్స్ ఉండే టేబుల్ అట్లా ఉంది సెపరేట్‌గా. సో, అక్కడ తినేద్దాంలే కూర్చొని చాలా ఆకలేస్తా ఉంది తెలుసా! ఎంత ఆకలంటే అంత ఆకలిగా ఉండింది. అప్పటికే టైం 10 అయిపోయింది అసలు. ఇంకా తినేద్దాం ఏదో ఒకటి కొంచెం అంటే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మేము ఆర్డర్ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా! సో, ఆబ్వియస్లీ లేట్ అయింది కొద్దిగా. ఇంకా సుదర్శన్‌కైతే ఆకలేస్తా ఉంది. ఇంకా మా అందరికి నిద్ర వస్తా ఉంది. ఇంకా ఆకలేస్తే తిన్నామంటే డ్రైవింగ్ కష్టం అవుతుంది బుజ్జు. మళ్ళీ తినకుండా డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోదాము అనేసి అన్నాడు. సో, ఇంటికి వెళ్ళినాక తిందాంలే అనుకున్నాం. కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు పాపం చాలా నీరసంగా అయిపోయినారు. అందుకని సరే మళ్ళీ తబూన్ కనిపించేసరికి స్టాప్ చేసేసాడు. ఇంకా మేమేమంటే ఇది నాన్ వెజ్ ప్లేటర్ అంట. సో, ఇది ఒకటి ఆర్డర్ చేశాడు సుదర్శన్. ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనుకున్నాం. మామూలు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నార్మల్‌గా ఉంటాయి కదా! బౌల్స్‌లో ఇస్తారు. సో, అట్లా అడిగాము. అది లేదు అయిపోయిందన్నారు. ఇంకా మండీ తీసుకున్నాము. అది కూడా చూస్తుంటే మాకు హాఫ్ మండీ అడిగాం. అప్పటికి ఫుల్ కూడా తీసుకోలేదు. ఆ హాఫ్ మండీయే ఇంత ఉందన్నమాట. ఇంత పెద్దగా వచ్చింది. దాంట్లో కూడా తినలేకపోయాం. ఇంకా సరే అనేసి కొంచెం తినేసి పార్సెల్ చేసేసుకున్నాము.
టేస్ట్ మాత్రం ఆసమ్‌గా ఉంది. కాకపోతే మేము ఎక్కువ తినలేకపోయాం. లేట్ నైట్‌గా ఉంది. అసలు నిద్ర వచ్చేస్తా ఉంది. ఒక పక్క ఆకలుంది. అంటే ఆకలి కోసం వెయిట్ చేసి తింటే ఎలా ఉంటుందో అలా ఉండింది. ఇంకా ఇంటికొచ్చేసాం. నైట్ అందరూ పడుకునేసి ఉన్నారు. ఇంక నేను మీతో నైట్ ఎక్కడ షూట్ 11:30 అయిపోయింది ఇంటికొచ్చేసరికి. ఇంక మేము నార్మల్‌గా కిందకొచ్చేసి కీస్ తీసేసుకొని పైకొచ్చేసాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంక నేను, మోహన, శిరీష ముగ్గురం కలిసి టీ తాగేసాము. ఇంకా ఆ రోజు ఏమంటే ఎంత బిజీ డే అంటే అంత బిజీ. మా కుమార్ ఏమంటే ట్యూస్డేనా మేము వచ్చింది వెన్స్డే కదా! సో, ట్యూస్డే మార్నింగ్ నుండి ఇంకా అంతా పెయింట్ వేయడం ఇంట్లో అంతా స్టార్ట్ చేశారనమాట. కింద అయిపోయింది పెయింటింగ్. కిచెన్ కింద హాల్, బెడ్రూమ్ అంతా పెయింటింగ్ అంతా అయిపోయింది. ఇంకా అక్కడ సర్దుకోవడం కూడా అయిపోయింది. ఇంకా మిడిల్ రూమ్‌లో, ఇంకా పైన రూమ్‌లో, మిడిల్ రూమ్‌లో కూడా నిన్న ఈవినింగ్ ఏమో చేసున్నారు. సో, ఇంకా ఈ మార్నింగ్ కుమార్ ఉండేసి ఇంకా అన్నీ తీసేసేయండమ్మా బట్టలన్నీ అక్కడ పెయింట్ చేయడానికి వచ్చేస్తారు అని చెప్పేసరికి ఇంకా టెడ్డీ హెల్ప్‌తో ఇంక ఇవన్నీ ఫస్ట్ ఉన్న బట్టలన్నీ తీసి మూట కట్టేసామనుకోండి. అన్నీ బయట పెట్టేస్తాము. అందుకే ఫస్ట్ ఆ బయట వరండా అంతా క్లీన్ చేసేసి, ఆ కర్టన్స్ తీసేసి మళ్ళీ ఆ కర్టన్స్ ఎలా ఉన్నో ఉతకాలి. అందుకని సో, ఆ కర్టన్స్ అంతా బయట వేసేసి ఇంకా ఈ బట్టలు మూట కట్టేసి ఇంకా ఆ కర్టన్స్ పైన ఇవన్నీ వేసేస్తే మాసిపోకుండా ఉంటుంది. అని తర్వాత మోహన కూడా కింద కొంచెం వర్క్ ఉంటే అది అయిపోగొట్టేసి పిల్లలకి రూబీకి ఇంకా ఫిజ్ గారు స్కూల్‌కే వెళ్ళలేదు. రూబీ ఒక్కటే వెళ్ళింది. వాడికి ఎగ్జామ్స్ అనేసి పంపించేసి మళ్ళీ పైకి వచ్చింది హెల్ప్ చేయడానికి. అసలు మేము లాస్ట్ వీకెండ్ వచ్చామని చెప్పాను కదా! అప్పటి నుండి ఇంకా ఇక్కడే ఉండిపోదాము. చాలా వర్క్ ఉంటుంది. సున్నాలు కొట్టాడంటే, పెయింటింగ్ ఎయ్యాలంటే చాలా చాలా కష్టం ఉంటుంది కదా! ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది. మళ్ళీ అవన్నీ వాష్ చేసి కిచెన్‌లోటి కూడా పెట్టాలి. అప్పటికి హెల్పర్స్ ఉన్నారు. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ మనకుండే హెల్ప్ మనకున్న వర్క్ మనకు ఉంటుంది కదా! సో, అట్లా అనుకున్నాము. కానీ ఏమంటే సుదర్శన్‌కి చాలా ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి బుజ్జు. ట్యూస్డే, వెన్స్డే 2 డేస్ వెళ్ళాలి. మామూలుగా వీక్‌లో 1 డేనే వెళ్తారు. అలాంటిది అదే వీక్‌లో 2 డేస్ వెళ్ళాల్సింది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి టెడ్డీకి కూడా ఎక్స్‌పో ఉందనమాట స్కూల్‌లో. సో, దానికోసం సేమ్ అన్నీ అదే వీక్‌లో వచ్చాయి. అనిపించింది అసలు నిజంగా. ఇంకా వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నుండి మాకు అసలు మూడే బాలేదు. అనవసరంగా ఉన్నప్పుడు అంతా వెళ్తుంటాం. ఇప్పుడు ఇది అవసరం, మనం అక్కడంతా హెల్ప్ చేయాలి, అంతా ఉండాలి. ఇప్పుడేమో ఇక్కడ ఉన్నాము అనుకుంటా అలా ఫీల్ అవుతా ఉన్నాను. దాని తర్వాత ఎలాగో అలా ఇంకా వెన్స్డే వచ్చేసాం. ఇంకా సుదర్శన్ ఏమంటే అందరికీ ఫోన్లు చేసి పిలవాలి కదా ఫంక్షన్‌కి. సో, అది స్టార్ట్ చేసేసాడు. అంటే మేమేమంటే 4 డేస్ ముందు చేసుకుందాము, ఫిక్స్ చేసుకున్నాక అందరికి కాల్ చేసుకుందాం అనుకున్నాము. ఎప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసామో ఇంక అప్పుడు ఫోన్ చేసి పిలవడం స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే చాలాసార్లు అనుకుంటూ పోస్ట్‌పోన్ అవుతా ఉంది కదా! మళ్ళీ అందరిని పిలిచేసామనుకోండి, మళ్ళీ పోస్ట్‌పోన్ అయిందనుకోండి ఇంకా బాగుండదు. అందుకనేసి అంత కన్ఫామ్‌గా పక్కాగా అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా దూరంగా ఉండే వాళ్ళకందరికీ కాల్ చేసి చెప్పడము, ఇంకా దగ్గరగా ఉండే వాళ్ళకి ఇంకా ఆంటీ, కుమార్ ఇంకా వాళ్ళు వెళ్ళి చెప్పేసి రావడం అట్లా. ఇంకా మా అబ్బోడేమంటే వీడియో తీస్తుంటే హైడ్ అవుతా ఉన్నాడు. "ఏందబ్బు దాక్కుంటున్నావు" అంటే అబ్బుకి చాలా షై. ఇంతకుముందు కూడా మీకు గుర్తుందో లేదో, అప్పుడు పాత వ్లాగ్స్‌లో కూడా అట్లే చేసేవాడు. ఇంకా అది మానుకోలేదా అబ్బు, ఇంకా ఇంత పెద్దగా అయిపోయావు, ఇంకా సిగ్గుపోలేదా అబ్బు అనేసి అంటా ఉన్నాను. "అక్క నిజంగా అక్క లేదక్క, పోలేదక్క" అంటా ఉన్నాడు. ఒక పక్క పెయింటింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్క ఏమంటే ఫంక్షన్ కావాల్సినవి కూడా ఉంటాయి కదా కొన్ని థింగ్స్. సో, ఇవేమంటే సొరకాయ బుర్రలంట. అవి సొరకాయలు, ఎండిపోయిన సొరకాయలు చాలా ఎంప్టీగా ఉంటాయి అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. సో, చాలా ఎంప్టీగా ఉంటాయి. ఇవి చాలా అవసరం అనమాట ఫంక్షన్‌కి. అంటే గుండు చేస్తారు కదా అప్పుడు ఆ టైంకి. అందుకనేసి అది తీసుకొచ్చారు. ఇంకా అది ఎత్తి పెట్టాలి. మళ్ళీ పిల్లలు ఎక్కడంటే పెట్టేసి ఆడుకున్నారనుకోండి, ఇంకేం లేదు. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అంటే ఓన్లీ పెయింటింగ్స్ అనేసి ఇంకా సర్దుకోవడము, ఇంకా దాని థింగ్స్ తెచ్చుకోవడం అవే కాకుండా ఇంకా మేము రెడీ అవ్వడము, బట్టలు అవి కూడా ఉంటాయి కదా! సో, దాంట్లో కూడా ఇంకా ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇది కూడా ఈయన టైలర్ అనమాట. దాము అన్న అనేసి తెలిసిన అన్న. సో, ఆ అన్న వచ్చున్నాడు. ఆంటీ పిలిపించారు. ఇంకా ఏమైనా ఉంటే కుట్టించుకోవడానికి అట్లా. ఇంకా లక్ష్మివి ఒక శారీ ఉందనమాట. వీళ్ళు తెచ్చున్నారు కదా కుమార్ వాళ్ళు కేరళ నుండి శారీస్. కేరళ కాదు, శబరిమలైకి వెళ్ళినప్పుడు తెచ్చారు కదా! సో, ఆ శారీ ఒకటి ఉంది. సో, తనేమంటే ఇంకా మీరే కుట్టించి పెట్టేసేయండి వదిన అన్నట్టుగా చెప్పింది. ఇంకా ఆ టైంలో ఇంకా గబగబా తనకి నేనే క్రియేట్ చేసి ఇచ్చాను. ఏమది ఏం లేదు. చాక్లెట్ తింటావు నువ్వు? తినావు కదా చాక్లెట్, తినావు కదా? ఫిజు చాక్లెట్ తినావు కదా? ఉండు కొంతసేపు నువ్వు తినేంత వరకే మళ్ళీ ఇచ్చేస్తావు. ఫిజు చూడు, నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? డ్రెస్ వేసుకో మరి. ఊరికే ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళింది కదా అబ్బా, నేను వస్తే వెళ్ళలేదురా. రూమ్ ఎక్కి వెళ్ళింది.
ఇంకో విషయం తెలియదు కదా మీకు, మేము లేట్ నైట్ ఇంకా డిన్నర్ చేసాము. మేము ముందు రోజు బెంగళూరు నుండి తిరుపతికి వచ్చేటప్పుడు హ్యాపీ ఆకలి లేదు, వద్దు వద్దు అనింది. బలవంతంగా పెట్టాము అప్పటికి. ఇంకా ఆ రోజు నైట్ అంతా ఏమైందంటే వామిటింగ్స్ అయిపోయాయి. ఫుడ్ పడలేదు. అంటే స్కూల్ నుండి రాగానే కాలు నొప్పులు. వాడికి స్పోర్ట్స్ డే ఉందన్నమాట, February 3rd ఉంది. సో దానివల్ల ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అట్లా దానివల్ల టయర్డ్ అయిపోయిందేమో తెలీదు. కాలు నొప్పులు ఏడుస్తూ ఉండింది. మళ్ళీ జర్నీ చేసుకుంటూ వచ్చేసరికి నార్మల్గా అయిపోయింది. మళ్ళీ అక్కడ బిర్యానీ అవన్నీ తిన్నాం కదా, దానికి పడలేదు. ఫీవర్ ఉండిందేమో లోపల నాకు తెలియలేదు. పాపం అసలు నైట్ అంతా నిద్ర లేదనమాట, వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఉండింది. ఇంకోటి ఏం జరిగిందంటే ఇదే టైంలో సేమ్ మా మాస్టర్ తాతకి యాక్సిడెంట్ అయింది. అబ్బా ఎందుకు లేని ఒక టెన్షన్ కాదు అసలు. ఏందబ్బా ఇది గుండు ఫంక్షన్ పెట్టుకోగానే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అనుకున్నాము. కానీ ఇప్పుడు నార్మల్గా బాగా అయిపోయింది. మళ్ళీ కుట్లు పడ్డాయి కూడా తలకి. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే ఆంటీ ఇలా పెయింటింగ్ చేస్తారు, వాళ్ళందరికీ అన్నాలు పెట్టాలి. సో అలా అన్నట్టుగా ఇంకా అందరికీ ఇది మేము పార్సల్ చేసుకొని వచ్చాము అక్కడ తబూన్లో. సో అన్నీ ఆంటీ కుక్ చేసి పెట్టేశారు. ఇంకా హ్యాపీకి ఏమంటే వామిటింగ్ అయిందా, నెక్స్ట్ డే నుండి ఏమంటే ఏం తినట్లేదు, ఇంకా ఫీవరిష్గా ఉండింది. మళ్ళీ మందులు వేసాను, ఆ టెన్షన్ ఒకటి ఉండింది. హ్యాపీ పొట్ట నొప్పి అనేసి ఏడుస్తూ ఉండింది. ఇంకా ఇక్కడ డాక్టర్ ఉన్నారు, వెళ్ళాలి. ఇంకా అప్పటికి మార్నింగ్ ఆ టైంకి రారనేసి ఇంకా నేను ఇడ్లీ పెడతాను అనమాట ఆ లోపల. మేమందరం అన్నీ సర్దుకోవడంలో, మళ్ళీ అవంతా క్లీన్ చేసేసుకోవడంలో ఒకేసారి అంత డస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటా అలా ఉండేసరికి మా ఆంటీ కుక్ చేసి పెట్టేశారు మా అందరి కోసం అనేసి. మా ఫిజ్ గార్ది చూసారా, బన్ చూసారా ఎంత బాగుందో, హెయిర్ బన్. ఆ గుండు అయిపోతుంది వాడికి, అంత పెద్ద జుట్టు ఉండదు. మళ్ళీ ఇదేమంటే షూ ర్యాక్ అనమాట, ఇది కుమార్ వెళ్ళి తీసుకొచ్చాడంట. దాంతోనే ఆడుకోవడం సరిపోయింది మా ఫిజ్ గారికి, బీరువాలాగా అయిపోయింది దానికి వాడికి. ఇంకా మా పనులు మేముంటే అబ్బోడు ఏమంటే పిల్లలతో బాగా ఆడుకుంటూ వాళ్ళని కొంచెం డైవర్ట్ చేశాడనమాట. లేకపోతే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వచ్చి, మేము కూడా చేస్తామంటారు. అది ఉన్నది కూడా ఇంకొంచెం డబుల్ వర్క్ చేస్తారనమాట మాకు. ఇంక ఇలా పెయింటింగ్ వేసేస్తే టైల్స్ మీద అలా ఫ్లోర్ మీద పడి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ థిన్నర్తో. మామూలుగా వాళ్ళే క్లీన్ చేసుకొని వెళ్తారు, అసలు అంత టైం కూడా లేదు. మనం కూడా ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ థిన్నర్ ఒకటి ఉంటుంది, దాంతో పెట్టుకొని అంతా ఫ్లోర్ అంతా నీట్గా తుడుచుకుంటూ అలా ఉన్నాను. ఇంకా వీళ్ళైతే ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఫిజ్ గార్డ్ లోపలికి రాకుండా చూసుకో అబ్బు అనేసి అన్నాం అనమాట, ఆడుకుంటున్నారు. అంతే ఇంకా మా అబ్బోడికి ఏదో వర్క్ వచ్చిందనేసి వెళ్ళిపోయాడు. అంతే అందరు నలుగురు మళ్ళీ వచ్చి మేము హెల్ప్ చేస్తాం అని స్టార్ట్ చేశారు. ఇంకా మా ఫిజ్ గార్డ్ కూడా హెల్ప్ చేస్తా అని చెప్పాడు. వద్దు నువ్వు టచ్ చేయకూడదు అని చెప్పేసరికి ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా కుమార్ సుదర్శన్ ఏమంటే అన్ని సామాన్లు ఉంటాయి కదా తేడానికి వెళ్ళాడు. పడింది కదా అమ్మ మొన్న, అది స్లిప్ బాగుంది, గట్టిగా ఉంది. మా కటన్స్ డోర్ కటన్స్ మోడల్ లేవు. బాబా బ్రేక్ఫాస్ట్ ఒకటే తిన్నారు. అది డోర్ కిటికీ కట్టింది. ఈ మోడల్ 3 చేసిన ఆన్లైన్ పిల్లోస్ 4 పిల్లోస్
చాలామంది చుట్టాలొస్తారు కదా! ఇంకా వాళ్ళందరి కోసం పడుకోవడానికి అంతా అరేంజ్ చేసుకోవాలి. సో, కొత్త కొత్త పిల్లోస్, బెడ్ షీట్స్ అంటూ ఇంకా అన్ని కర్టన్స్ ఏమంటే మా కుమార్ సెలెక్షన్. ఇంతకుముందు సేమ్ కర్టన్స్ నేను, కుమార్ వెళ్ళి కుమార్ మ్యారేజ్‌కి ముందు తెచ్చామనమాట రెడ్ కలర్‌లో. ఇంకా సేమ్ షాప్‌కి వెళ్ళి మళ్ళీ సేమ్ అవే తెచ్చాంట బ్లూ కలర్‌లో. ఇంకా ఆ రోజు కొంచెం సేపు కూర్చొని అట్లా మాట్లాడుకుందామంటే కూడా అసలు టైం లేదు. కానీ ఇంకా మనకి ఎనర్జీ రావాలంటే కొంచెం టైంకి తినాలి కదా! అన్నట్టుగా ఇంకా అసలు బ్రేక్‌ఫాస్ట్ కూడా తినలేదు. ఒకేసారి లంచ్ చేస్తా ఉన్నాము ముగ్గురం కూర్చొని. ఇంకా ఇంట్లో పెయింటింగ్స్ వేసేటప్పుడు ఏమైందంటే మీకు గుర్తుందా? మీకు వ్లాగ్స్‌లో చెప్పున్నాం ప్రీవియస్ అంటే కొంచెం ఓల్డ్ వ్లాగ్స్‌లో చెప్పున్నాను. అంటే శిరీషకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వ్లాగ్స్‌లో చెప్పున్నాను. శిరీష బీరువా కింద ఉంటుంది. మోహన బీరువా పైన ఉంటుంది. శిరీషకి డ్రెసెస్ కావాలంటే కిందకొస్తది. మోహనాది కావాలంటే పైకి వెళ్తుంటుందనే చెప్పున్నాను. మీకు గుర్తుందో లేదో మరి. అదేమంటే ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు సాల్వ్ అయిందనమాట. మళ్ళీ ఇట్లా ఇవన్నీ పెయింటింగ్స్ వేసుకుంటా ఉంటే అన్నీ థింగ్స్ అన్నీ బయట పెడతాం కదా! ఆ టైంలో శిరీష బీరువా తీసుకెళ్ళి పైన పెట్టేసాడంట మా కుమార్. ఇంకా అట్లా మోహన బీరువా తీసుకొచ్చి కింద పెట్టేసుకున్నాము. అంటే మా సుదర్శన్ ఏమన్నాడంటే ఇంతకుముందు చాలా సార్లు అడుగుతా ఉండేది మోహన అక్క కింద పైకెళ్ళాలంటే కష్టంగా ఉందక్క, ఏమైనా శారీస్ ఏమైనా తీసుకోవాలంటే ఆ బీరువా కింద పెట్టిచ్చేద్దాం అక్క, మా అమ్మగాని అడగక్క అట్లా అంట అలా మాట్లాడుకుని నేను సుదర్శన్ చాలాసార్లు చెప్పాను, బాబా కింద బీరువా అంట కాదు పైన బీరువా అంట కింద పెట్టించేసుకుందాం బాబా, శిరీష బీరువా పైన పెట్టుకుంటుంది అంటే అన్ని బీరువాలో కిందే పెట్టేసుకోవచ్చు కానీ ప్లేస్ ఉండదు అక్కడ. అందుకని అలా ఇంకా శిరీష కూడా కొంచెం బాగుంటుంది కదా పైన పెట్టేస్తే అన్నట్టుగా అనుకుంటా అలా ఉంటే అసలు కుదరలేదు. సుదర్శన్ కూడా ఏమన్నా అంటే ఉన్నీలే బుజ్జు పైన బీరువా మోహనాథ్ ఉంటే శిరీష బీరువా కింద ఉంటే బాగుంటుంది అట్లే కొంచెం కలిసి ఉన్నట్టు ఉంటుంది అనేసి అంటూ ఉండేవాడు. కానీ లాస్ట్కి కుమార్ తెప్పించేశాడనమాట. ఇంక ఇది మా సునీల్ వాళ్ళ రూము. ఇంకా దీంట్లో కూడా పెయింటింగ్స్ అని కొట్టేసి అంతా అయిపోయింది. ఇంకా అన్ని మూటలు పెట్టి ఉండింది అనమాట శిరీష కూడా. ఇంకా అవన్నీ నీట్గా సర్దేద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. అంటే పైన రూమ్లో అన్ని సామాన్లు బయట పెట్టేసాం కదా, పైన పెయింట్ చేస్తున్నారు. అదంతా డ్రై అయిపోయేంత వరకు కింద హెల్ప్ చేసేద్దాము, ఇక్కడ కొంచెం వర్క్ అయినట్టు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటే ఇంకా వెళ్ళి ఆ సామాన్లన్నీ లోపల పెట్టేసుకున్నాము, మళ్ళీ బయట కొట్టాలి మేము మళ్ళీ వచ్చి సున్నమంతా అనేసి అని చెప్పేసరికి ఇంకా ముగ్గురం ఇక్కడ కంప్లీట్ చేసేసి వరకు ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా మళ్ళీ పైన బయట పెట్టాం కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టుకోవాలి. సో వాళ్ళు లంచ్కి వెళ్ళారు, ఒక 1 hour టైం అనమాట. వాళ్ళు లంచ్ చేసేసి వచ్చే లోపల మేమంతా మళ్ళీ నీట్గా చేసేసామనుకోండి, వాళ్ళు వచ్చేసి బయట అంతా కొట్టుకుంటారు, అంతా పెయింట్ వేసుకుంటారు. ఇంకా ఈ బీరువా ఏమంటే నాకు అదే ఈ బీరువా అంటే నాకని కాదులేండి, ఆ బీరువా ఇంకా కింద ఇప్పుడు మోహన బీరువా అంటున్నాను, ఆ 2 బీరువాలు మా సుబ్బు అవ్వ బీరువాలు అనమాట. అక్కడ సుబ్బు వాళ్ళ వాళ్ళ హౌస్ ఏదో షిఫ్ట్ చేస్తున్నారు అట్లా అన్నప్పుడు ఇంకా ఇక్కడ ప్లేస్ ఉందనేసి ఇక తెచ్చిపెట్టున్నారు. ఇంకా నాకు బీరువా అంటే చాలా ఇష్టం. నేను పెళ్ళైన తర్వాత నుండి మా సుదర్శన్కి ఎన్నిసార్లు బీరువా అడిగేదాన్నో అసలు. అప్పుడు తవరికెలలో మేము ఉన్నాం కదా, రెంట్కి ఉన్నామంటా ఉంటానే ఆ హౌస్లో ఉన్నప్పుడు నుండి ఒక బీరువా కావాలి అంటే అక్క వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళల్లో బీరువాలు ఉన్నాయన్నమాట. అది చూసి నాకు బీరువా కావాలి అనేసి అంటా ఉండేదాన్ని. అప్పుడు ఇంటీరియర్ వర్క్ అనేసి కబోర్డ్స్ ఉండాలి. సో అప్పుడంతా ఆ స్టైల్ లేదనమాట, నార్మల్గా అల్మారీస్ ఉండే స్టైల్లో అంతే అలా ఉండింది. కానీ ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా కబోర్డ్స్ అనేసి అట్లా వచ్చేసాయి కదా, బీరువాలు ఎవరు యూస్ చేయట్లేదు. బట్ ఆ టైంలో బీరువా గురించి అని చెప్తున్నాను. ఇంకా ఇది మా రూమ్ నుండి చూసారా లేక్ వ్యూ కనిపిస్తుంది, లేక్ వ్యూ లాగా ఉంది. అంటే కేరళకి వెళ్ళినప్పుడు అంతా ఏదైనా హోటల్స్లో ఉండాలంటే లేక్ వ్యూ హోటల్ అనేసి అట్లాంటి హోటల్స్ చూసుకుంటా ఉంటాం, వ్యూస్ చూసేవాళ్ళం కదా, అట్లా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అలా ఇంకా బీరువా గురించి చెప్తున్నాను. సో ఆ బీరువా ఏమంటే సుబ్బు బీరువాలు తెచ్చిపెట్టుంటే బాబా ఈ బీరువాలో నేను తీసుకుంటాను, బీరువాళ్ళు బట్టలన్నీ పెట్టుకుంటాను అనేసి ఆ పైన బీరువా ఒక పెట్టించేసాము. ఇంకొక బీరువా ఉంటే కిందే పెట్టున్నాం. ఇంకా మోహన కింద వాడుకుంటా ఉండింది, నేను ఇంకా పైన వాడుకుంటున్నాను. ఆ బీరువా ఏమంటే ఇప్పుడు బాగా తుక్కు పడిపోతుంది అంటారు, అలా తుక్కు పడిపోయినాయి. ఇంకా దాన్ని పెయింట్ చేయించాలి అనేసి అడుగుతా ఉన్నాను. ఇంకా దానికి టైం రాలేదు మళ్ళీ. ఇంకా ఇదే పొద్దున్న ఇచ్చాను కదా అన్నకి బ్లౌజ్ శారీ ఇచ్చున్నాను అనమాట, పొద్దున్న చూపించానే టైలర్ అన్న అనేసి ఇదే లక్ష్మీది శారీ. సో ఇంకా ఫైనలీ అన్న ఏమంటే చాలా తొందరగా కుట్టేస్తాడు, ఈవినింగ్ కల్లా కుట్టించి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంటే మేము అడిగామన్నమాట, ఏమంటారు ఫంక్షన్ ఉందన్న తొందరగా కుట్టిందంటే ఇంత తొందరగా కుట్టేస్తారనేసి నాకు అస్సలు తెలియదు. చాలా ఫాస్ట్గా అనుకుంటే అంటే అన్న చాలా లేజీ కాదు, ఏమంటారు ఏదేదో వర్క్స్ ఉంటాయి కదా అన్నకి, అన్న ఫ్రీ టైంలో కుడతాడు. అది 1 hourకి ఒక జాకెట్ కుట్టేస్తాడు, ఎంత గ్రేటో కదా అసలు. నాకు చెప్తుంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు అట్లా కుట్టి తీసుకొచ్చేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఆంటీ ఏమంటే ఇంతకుముందు చెప్పున్నారు, ప్రతిసారి చెప్తుంటారు బ్లౌజెస్ తీసుకోరా అమ్మ దాము దగ్గర కుట్టిచ్చేస్తాననేసి, మర్చిపోతూ ఉండేదాన్ని. ఈసారి మాత్రం తీసుకొచ్చి ఒక 10 బ్లౌజెస్ ఉంటే ఇచ్చున్నాను. ఇంకా అది అన్నీ ఒకసారి ఇవ్వకూడదు అనమాట, మళ్ళీ అన్నకి ఒక్కొక్కటే కుట్టిస్తాడనమాట. అసలు అన్న ఎక్కడ ఉంటాడో తెలియదు, ఫోన్ కూడా ఒక్కొక్కసారి ఎత్తాడు. మాకు దొరికినప్పుడు కుట్టించుకుంటూ ఉండాలి అన్న దగ్గర. ఇంకా పైన అంతా సామాన్లు పైన పెట్టేసి ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా ఒక పెయింట్ చేసే వాళ్ళందరికీ టీలు ఇవ్వాలి కదా, సో వాళ్ళ కోసం టీ పెట్టేసి ఇంకా అలాగే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము కూడా టీ తాగేసి
మళ్ళీ పై రూమ్కి వెళ్ళేసి సర్దుకోవాలి. ఆ మూటలు అన్నీ కట్టాం కదా, ఆ మూటలన్నీ ఇప్పి ఇంకా దానిలో ఉండేటివన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా సర్దుకోవాలి. సర్దుకోవడము ఇవన్నీ తీసేసుకోవడం ఇది ఒక మంచిదే. అంటే క్లీన్ అవుతుంది హౌస్. ఇలా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. చాలా వరకు చాలా వేస్ట్ ఉంటాయి కదా, ఇలాంటి టైంలోనే మనం అన్ని ఫిల్టర్ చేసేసుకొని మనం నీట్గా పెట్టుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏమంటే ఈ పెయింటింగ్స్ చేయడం వల్ల కొందరికి పెయింటింగ్ స్మెల్ పడదు కదా, దానివల్ల ఏమంటే అలర్జీ వచ్చేస్తుంది. అంటే కోల్డ్ అయినట్టు, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడము. ఇంకా తర్వాత మేము ఏమనుకున్నామంటే యాపీకి కూడా హెల్త్ బాగాలేదు, వామిటింగ్స్ అయినాయి, మళ్ళీ మోషన్స్ అయిపోయినాయి, వాడికి ఫీవర్ లైట్గా అంటే మైల్డ్ ఫీవర్ ఉంది అనమాట. అలా వచ్చిన దానికి రీజన్ కూడా ఏమంటే ఇదే అనుకున్నాము పెయింటింగ్స్ వల్ల. అంటే ఇవేనా అంటే కొత్త చైర్లు? ఇంకా పనిలో పని చైర్స్‌కు తెచ్చిపెట్టుకుందాము అనుకున్నారు. అంటే ఎప్పటి నుండో చైర్స్ ఒక 10 చైర్స్ ఇంటి దగ్గర వేసి పెడదాం, మంచిగా లేవు అన్నట్టుగా అనుకుంటా ఉన్నారు సుదర్శన్ కుమార్. అలా ఇంకా ఈ టైంలోనే తెచ్చిపెట్టేశారు ఒక 10 చైర్స్. అంటే నార్మల్‌గా షామియానా వేస్తారు, ఆ చైర్స్ వేస్తారు, అది డిఫరెంట్. నార్మల్‌గా ఇంట్లో ఎప్పటికీ ఉండేలాగా తెచ్చిపెట్టుకున్నాము. ఇంకా యాపీతో మాత్రం చాలా టెన్షన్ అయిపోయింది నాకు. యాపీ మీద దిగులైపోయింది. వాడికి కరెక్ట్ టైంకి ఇలా అయిపోయింది అనేసి చాలా డల్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.